ఒక తల్లి ఒక కుమారుణ్ణి తిడుతుంది. ఆ కుమారుడు రక్షించబడినవాడు, ప్రభు బలలో చేయి వేస్తాడు. ఆయన చక్కగా భక్తి జీవితాన్ని సంఘంలో కలిగి ఉంటాడు. రే, నువ్వు అనవసరంగా నా కడుపును చెడపుట్టావని తల్లి తిట్టి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఒక మంచి సంఘ పెద్ద సంఘ పరిచర్యలో చక్కగా పాలు పంపులు పొందుతాడు. సంఘం అంతా కూడా అతన్ని భయంకరంగా ద్వేషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అతని ఈ సంఘానికి ఎందుకు పెద్దగా నియమించారని బాధపడుతూ ఉంటుంది. ఆయన ఉద్యోగం చేస్తున్న స్థలంలో వీణ్ణి బట్టి నేను యేసు ప్రభుల వారిని తిడుతూ ఉంటానని ఈ సంఘ పెద్దను బట్టి అతను ఉద్యోగం చేసే ఆఫీసులో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరయ్యా అంటే సంఘంలో పెద్ద మనిషి. ఈ బాబు ఎవరయ్యా అంటే చక్కగా రక్షించబడి దేవుని సంఘంలో ప్రభు బలలో కూడా చేవేస్తున్నటువంటి యవనస్తుడు. ప్రియులారా, ఎందుకు ఈ రీతిగా మన బ్రతుకులు ఉన్నాయి? రక్షించబడ్డం కేవలం పేరు మాత్రమే. ప్రభు బలలో చేవేస్తున్నాం కేవలం అలవాటు ప్రకారమే. దేవుడు అంటాడు, ఈ బిడ్డ కొరకు నేను ప్రాణం పెట్టాను, ఈ బిడ్డను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, వీడిని దీవించాలని ఆరాటపడుతున్నాను. సాతాన్ అంటాడు, వీడేం దీవించబడతాడు ప్రభువా? ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా వీడిని నేను దీవించాలి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని ప్రభు యొక్క సంకల్పం అయితే సాతానుడు అంటాడు, వీడు దీవించబడకుండా ఆపగలిగే వాడిని నేను. ప్రియులారా, వాక్యం చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 25 వరకు నేను చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, 21, 22, 23, 24, 25 వచనాలు మనం చదువుకున్నాం. 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. మీరు నా వెనక చెప్పాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ పేతురు గారు యేసు ప్రభులు వారితో 3.5 సంవత్సరాలు సహవాసం. ఆయన ఆంతరంగిక శిష్యులలో 3 శిష్యుల్లో పేతురు గారు ఒక ఆయన. టైగర్ లాంటి పేతురు. ఆయన ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు
ఏకైక కుమారుడు దేవునికి. ఈయనకి సర్వాధికారం ఉంది. ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నవాడు, అద్వితీయుడైన దేవుడు. ఆయనకు అన్నిటిపైన అధికారం కలిగి దేవునితో సమానముగా ఉండేటువంటి మహాభాగ్యము కలిగిన ఏకైక కుమారుడు ప్రభువైన యేసు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అటువంటి సర్వాధికారము కలిగి సమస్త మహిమకు అర్హుడై సకల సృష్టి చేత ఆరాధించబడుచున్న ఆరాధ్య దైవమై ఆయనట దూషించబడి బదులు దూషించక, శ్రమ పెట్టబడి బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ప్రియులారా, దీనిలో ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ పైన అంటాడు కదా, ఆయన తన అడుగు జాడల యందు మనము నడుచున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. అందరూ ఇటు చూడాలి. ప్రియ దేవుని బిడ్డ, తండ్రికి తన్ను తాను సజీవంగా అప్పగించేసుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎందుకు తండ్రికి అప్పగించుకున్నాడు. కింద మనం కొన్ని విషయాలు చూసాం. ప్రియులారా, త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, అందరూ చూడాలి, మరొకసారి చదువుతారు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, మంచిది. ఇక్కడ అంటాడు కదా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. దేవాతి తండ్రి అయిన దేవునికి కుమారుడు తన్ను తాను ఉన్న పళంగా ఎందుకు అప్పగించుకున్నాడు? నా మీద అధికారం నీదే, నా ఆశ, నా కోరిక, నా తలంపు, నాకంటూ ఒక ప్రత్యేకత ఏదీ లేదు తండ్రి. నేను సంపూర్ణంగా నా ప్రాణాత్మ దేహాల్ని నీకు సమర్పించేసుకుంటున్నాను. ఎందుకు అంటే, ప్రియులారా, ప్రస్తుతపు దుష్ట కాలములో పాపము చేత, అపరాధము చేత, శాపపు సంఖ్యలలో నలిగిపోతున్న దేవాతి దేవుని ప్రజలు విమోచించబడాలని మన పాపముల నిమిత్తం తన్ను తాను తండ్రికి అప్పగించుకొనెను. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆఫీసులో అలా అంటూ ఉన్నారు? ఎందుకు వీళ్ళ ఇంట్లో ఇలా అంటూ ఉన్నారు? ఎందుకు మన బ్రతుకులు సరిలేవు అంటే, ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేదు గనుక. ఎందుకంటే తండ్రి లేక తల్లి చిన్ననాటి నుంచి, వాడు కళ్ళు తెరవక ముందు నుంచే, గర్భంలో నుంచి ఉద్భవించిన గడియ మొదలుకొని ఎంతో ప్రేమతో తల్లి ప్రేమించి, వాడి కొరకు ఎంతో ప్రయాసపడి, తిన్నా తినకపోయినా వాడిని పెంచి పెద్ద చేస్తే, వాడు ఏం చేస్తాడంటే, తల్లిని తండ్రిని హతమార్చి ప్రేమించిన బిడ్డే ఎక్కువ అనుకుని ఈ ప్రేమను సమాధి చేసి ఈ లోకపు ప్రేమకు బానిసై అవమానాన్ని తెచ్చి తల్లిదండ్రులను సమాధి చేయగలిగిన దుర్మార్గుడు వాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు ఇలా ఉంది అంటే, ప్రస్తుతపు దుష్ట
కాలములో నలిగిపోతున్న నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన మన పాపముల నిమిత్తం ఆయన తన్ను తాను దేవునికి అప్పగించుకున్న ప్రేమ మనకు అర్థం కావడం లేదు. ఆయన ఎంత ప్రేమించాడో, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ సమీప బంధువు కంటే ఈమెను నేను ప్రేమిస్తున్నాను నా ప్రాణంతో ప్రాణంగా అని ఒకవేళ ఏ బిడ్డ గురించి ఆయన నువ్వు చెబుతూ ఉన్నా, ఆ ప్రేమ కంటే, నీ బంధువుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ, సిలువ మరణము పొందునంతగా ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమను క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడండి, చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను హతమార్చిన కసాయి కొడుకు ఈరోజు నీ ఆఫీసులో నువ్వు తండ్రిని దూషించేటట్లుగా బ్రతుకుతున్నావు. అన్యజనుల మధ్య మిమ్మును బట్టి నా నామం దూషించబడుతుంది. ఎంత ప్రేమించానురా నేను, నీ కొరకు ఎంతగా అల్లాడిపోయానురా, సిలువలో ఎంతగా నీ కొరకు శ్రమించి చివరి రక్తపు బొట్టు వరకు నిన్ను విమోచించాలని కదా, నిన్ను లోకంలో నుంచి వేరుపరచాలని కదా, దుష్టుని యొక్క సంఖ్యలలో నుంచి నీకు విడుదలను ఇవ్వాలని కదా, ఈ పాప బంధకాల్లో నుంచి నిన్ను విడిపించాలని కదా, నేను దుష్టుని చేతిలో నుంచి, ఈ దుష్ట లోకంలో నుంచి నిన్ను వేరుపరిచి నా బిడ్డగా మార్చుకోవడానికి తండ్రికి నన్ను నేనుగా అప్పగించుకున్నాను. అంతేనా? తండ్రికి అప్పగించుకోవడమే కాదు, ఈ శాపపు, ఈ పాపపు బంధకాల్లో నుంచి, ఈ దుష్ట లోకంలో నుంచి నేను విడిపించడానికి ప్రాణం పెట్టడమే కాదురా, అంత మాత్రమే కాదు, విమోచించి విడిచిపెడితే ఏమైపోతావో, ఈ పాత బ్రతుకు నిన్ను వెంటాడి నిన్ను నీచమైన ప్రవర్తన ఒకవేళ నువ్వు బ్రతికితే అది కూడా నా ఆశ నెరవేరదు కదా, నాతో ఉండాలి అన్న ఆశ నెరవేరదు కదా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రియులారా, చూడండి, తండ్రికి తన్ను తాను సజీవంగా అప్పగించేసుకున్నాడు. కారణాన్ని చెప్పాడు. ఎందుకంటే దుష్టలోకంలో బందీలైపోయిన వారిని విడిపించడానికి నన్ను నేను అప్పగించేసుకున్నానయ్యా. రెండవదిగా, విమోచించబడిన మీరు భయంకరమైన అతిక్రమముల ద్వారా దుర్వాసన కలిగిన నీ బ్రతుకు విమోచించబడిన తర్వాత నీవు అలా ఉండడానికి వీల్లేదు. పరిమళ సువాసనగా నువ్వు మార్చబడ్డానికి ఆయన ఏం చేశాడు అంటే, తండ్రికి ఒక అర్పణముగాను బలిగాను తన్ను తాను అప్పగించుకున్నాను. చూడండి ప్రియులారా, మనం ఎందుకు నామకార్థపు భక్తి జీవిస్తూ ఉన్నామంటే, ఎందుకు ప్రభువును పట్టించుకోకుండా లోకంలోకి వెడితే లోకస్తులుగానే బ్రతికిస్తున్నాం, లోకంలోకి వెడితే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కారణం ఏమిటంటే, నీ బ్రతికేమిటో నీకు తెలియదు, నీ గతం నువ్వు మర్చిపోయావు. అసలు నీ బ్రతుకు ద్వారా వచ్చే ఆ భయంకరమైన నరకం నీకు అర్థం కాలే. అసలు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ మహిమ గురించి నీకు అర్థం కాలే. అసలు ఆయన ఏమై ఉన్నాడో కూడా నీకు తెలియదు. ఏదో బాప్తిస్మం తీసుకున్నాం, సంఘానికి వచ్చాం, ప్రభు బలిస్తుంటే దానిలో అందరూ చేయవేసినట్లే చేయ, కానీ నీ హృదయంలో అసలు క్రీస్తు ప్రభులు వారు ఏమై ఉన్నారో నువ్వు గుర్తించలేని క్రైస్తవ భక్తి కొనసాగుతుంది. పిల్లరా, ఆయన ఉద్దేశం చూడండి. ఇప్పుడు మూడవదిగా మనం చదువుకున్నది ఏంటంటే, పరిమళ వాసనగా అంటే మన ప్రవర్తన. ఏమిటండి ఆయన మాట్లాడితే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడే. ఆయన మాట్లాడుతుంటే ఉప్పు వేసినట్టు ఎంత సారవంతమైన కృపాసహితమైన మాట. అబ్బా, ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఇదివరకు వీడు బూతులు, ఇదివరకు వీడు అసహ్యమైన మాటలు, ఇదివరకు వీడు ద్వంద్వార్థాలు, డబల్ మీనింగ్ డైలాగులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు
పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు చిందించి గాయపరచబడి ఈ గాయాలతో వాడిని బాగు చేసి ఈ రక్తంలో వాడిని కడిగి నిత్యము నడిపిస్తూ ఉంటే ఏం మాట! వాడు చూపేం చూపు చూడండి. వార చూపులు చూసేవాడు ఇలాగా, ఇప్పుడు లేదు, సూటిగా. ఇదివరకు వాడి ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉండేదో. వాడు గుడ్డ కట్టడం సరి ఉండేది కాదు, ఇంతంత బాడీ అంతా కనిపించేటట్లు, దేహం అంతా చూపించుకుని తిరిగేటట్లు. ఇప్పుడు అలా లేడు, నిండు వస్త్రధారణ. వీడిని కన్న తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులు! వీడే సంఘానికి కడతాడు, అబ్బా ఆ సంఘ కాపరి ఎంత అదృష్టవంతుడు! ఏమి కుమారుడు! ఇది పరిమళ సువాసన. సుగంధ ద్రవ్యముల కంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వెండి బంగారముల కంటే ఈ సువాసన, మంచి పేరు కోరదగినది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? నీకు 100 ఎకరం ఉంది అమెరికాలో, ఎవడో చెప్పుకోడు. నీకు ఒక 150 కోట్లున్న ఎవడో చెప్పుకోడు. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా వచ్చి నీ ప్రవర్తన అంతా చూస్తే, అమెరికానో రష్యానో చైనానో వెళ్ళి అక్కడ ఆయన అంటాడు కదా, ఆ దేశస్తుడు ఇక్కడికి వచ్చి నిన్ను చూసి, అబ్బా ఏమి యవనస్తుడు, ఆ సంఘానికి నేను వెళ్ళాను, అక్కడ యవనస్తుడు, పలానా ప్రాంతానికి వెళ్ళాను, మాకు సహకరించిన యవనస్తుడు అంటారు. మన దేశంలో అసలు అలా చూడడానికి కూడా దొరకరు. అమ్మ, మంచి పేరు వ్యాపిస్తూ ఉంటుంది, ఇది సువాసన. ప్రియా దేవుని బిడ్డ, అలా అయినా నిన్ను దేవుడు తండ్రికి అప్పగించుకుని నిన్ను ప్రస్తుత దుష్టకాలముల నుంచి విడిపించబడిన నీవు పరిమళ సువాసనగా మార్చబడి నిన్ను వదిలేయడానికి దేవుడు ఇష్టపడలే. అలా ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలే. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 27వ అధ్యాయంలో ఆయన ఒక చక్కని మాట అంటాడు. ఏమని అంటాడు అంటే, 5వ అధ్యాయం 27వ వచనంలో, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండమ్మా, జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆత్మ ద్వారా హృదయంలో కార్యం జరిగితే మన బ్రతుకులు అద్భుతంగా మారిపోతాయి. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, పరిశుద్ధమైనది గాను, రెండవది మహిమగలియ సంఘముగాను. ప్రియబిడ్డ, నేను రక్షించబడాను, నేను టీవీ దగ్గర కూర్చుంటే కుదరదు. ఇప్పుడంతా తప్పుడు భావాలు, తప్పుడు తెలివితేటలు ఆన్లైన్లో వచ్చేస్తుంది. మా సేవకుడి కంటే చెప్పే చక్కని వాక్యం వస్తుంది సేవకుడి దగ్గరికి, లేక సంఘానికి వెళ్ళేది ఎందుకు అని అంటే, అది సాతాను ప్రేరేపణ. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ సంఘమట అది ముడత గాని మచ్చ గాని లేకుండా, ఏ కళంకము లేకుండా పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా దానిని తన ఎదుట నిలపవలెనని. చూడండి, దేవుని ఉద్దేశం. అసలు మనల్ని ఎందుకో దేవుడు ఇలా సమకూరుస్తున్నాడు తెలుసా? యుగ యుగాలు నిరంతరము ఎవర్ అండ్ ఎవర్ ఆయన ఎదుట మనం నిలిచి ఉండాలని ఆయన ఆశ. పిల్లరా, అందుకని అంటాడు ఇక్కడ, పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన నిర్దోషమైన మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. అమ్మా చూడండి, ఇప్పుడు సంఘానికి నువ్వు వస్తున్నావు కదా, ఇక్కడ అంటాడు వాక్యముతో. దేంతో?
దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. జీవము కలిగిన లేఖన భాగాలతో దేవుని మాటలతో వాక్యముతో ఉదక స్నానము చేత అమ్మ ఏం చేసి పవిత్రపరచి. అమ్మ బాగా అర్థం చేసుకోవాలి, మనం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నాం. దానికి ముందే మనం పాపులం అని ఒప్పుకుని పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా పాపినయ్యా, తలంపుల పాపం, చూపు పాపం, నా క్రియలు పాపం, నా ఊహలు పాపం, సమస్తము పాపమేనైనా పరిశుద్ధుడు అయ్యా, నా కొరకు ఈ లోకానికి రక్షకుడిగా ఉద్భవించారు, విమోచకుడిగా ఏతించారు, నా కొరకు సిలువలో మరణించారు అయ్యా, నేను అనుభవించాల్సిన యావత్తు శిక్ష సిలువలో మీరు అనుభవించి ఆ శిక్ష నుంచి నాకు విడుదలనిచ్చి, ప్రభువా నా పాపాలన్నీ కరగడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, ప్రభువా జన్మ కర్మ పాపినయ్యా, అయ్యా నన్ను కడుగునైనా, అయ్యా నన్ను కడుగునైనా అని మనం ఎప్పుడో ఎవరో వాక్యం చెప్పగా, దేవుడే ఏదో రీతిగా మనతో మాట్లాడగా, పాపినై నేను కన్విక్ట్ అయ్యి దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాను. యేసు రక్తములో ఆ బాధ మస్తకం కడగబడ్డాను. మీరు కూడా అంతే. అలా కడగబడి శుద్ధీకరించబడిన మనమట మనల్ని విమోచించి పరిమళ సువాసనగా మార్చి సంఘముగా సమకూర్చి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తిని, సంఘముగా సమకూర్చి ఆ సంఘాన్నట మత్స ముడత డాగు ఏ కళంకము లేని నిష్కళంకమైన వధువుగా, పరిశుద్ధమైనదిగా, మహిమతో నింపబడిన సంఘముగా. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వనస్తులు జాగ్రత్తగా వినాలి. మహిమ కలిగిన సంఘముగా మార్చి వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి దాని ఎదుట నిలపాలని దేవుని ఆశ. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఇది అనద్దు. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అవగాహన కల్పించి మనలందరినీ మార్చబోతున్నాడు. ప్రియులారా, అందుకే మనం సంఘానికి చేర్చబడాలి. ఎలా చేర్చబడాలి? కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎలాగా సంఘానికి ఎలా రావాలి? ఇప్పుడు ఇది సంఘం, పరిశుద్ధుని సంఘం, మహోన్నతుని సంఘం. ఆయన కన్యక, ఆయన వివాహం ఆడబోయే పవిత్రమైన కన్యక ఈ సంఘం. చప్పట్లు కూడా దేవుడు మైపరుద్దాం. ఈ సంఘానికి నువ్వు ఎలా రావాలి? ఈ సంఘానికి నువ్వు ఎలా వచ్చి నీవు దీవెనకరంగా మార్చబడాలి? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అమ్మా, అర్థమైందే? ఏమీ అర్థం కాలేదు. నేను చెబుతా. చాలామంది నాతో అంటారు, పాస్టర్ గారు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నేను బల్లలో చేయి వేయొచ్చా? పాస్టర్ గారు నేను వాక్యం చదివితే దేవుడు ఇష్టపడతాడా? యవ్వనస్తుని కదా, లోపల ఎన్నో పాప భావాలు ఉన్నాయి, దేవుడు నన్ను అంగీకరిస్తాడా? చాలామంది ప్రార్థన చేయమంటే లేదు పాస్టర్ గారు మీరే చేయండి, దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో. ప్రియులారా, దుష్ట లోకములో నుంచి విడిపించబడ్డావు, పరిమళ సువాసనగా మార్చబడ్డావు, దేవుని సంఘానికి నువ్వు కట్టుబడ్డావు. ఇప్పుడు దేవుని సంఘానికి ఎలా రావాలి అంటే, నెంబర్ 1, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు.
ప్రియులరా, దేవుడి వాక్యం ఎందుకు చెప్పమన్నాడంటే, నా సంఘాన్ని నేను దీవించబోతూ ఉన్నాను, ఈ బిడ్డలందరినీ గొప్ప చేయబోతున్నాను, వారికి బేస్ ఫౌండేషన్ దగ్గర నుంచి జాగ్రత్తగా వారిని నడిపిస్తూ రావాలరా నువ్వు అన్నాడు. ఎందుకంటే తెలియకుండా విశ్వాసంలో కట్టబడలేరు, విశ్వాసంలో కట్టబడలేకుండా దేవునికి ఇష్టలుగా మార్చబడలేరు, దేవునికి ఇష్టలుగా మార్చబడకుండా నీ బ్రతుకులో నా బ్రతుకులో మార్పు రాలేదు. am I correct? yes or no? ఆమెను. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు. అమ్మ అర్థం కావట్లేదు అన్న వారు స్తోత్రం చెప్పండి. అర్థం అవుతుందే? యవ్వనస్తుల్ని బహుగా దీవించబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు మీరు ఒక రూట్లోకి వెళ్ళిపోబోతున్నారు, అది దేవుని చిత్తంలోనికి వెళ్ళిపోబోతున్నారు. దేవుడు రేపు అనబోతున్నాడు ఏమనంటే, ఓ ఇశ్రాయేలు, ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు, నువ్వు ఇంతకుముందు యాకోబుగా ఉన్నావు, మాట వినక ముందు యాకోబుగా మోసపోయావు, మోసం చేశావు, నష్టపోయావు, కష్టాలు అనుభవించి కన్నీరు కార్చి ఎబ్బేకు రేవు దగ్గర ఆ రేవులో పారే నీటి కంటే ఎక్కువ విలపించిన బ్రతుకు రానిది. నేను దర్శించాను, నన్ను నువ్వు గెలిచావు, అందుకే నీవు ఇశ్రాయేలుగా మార్చబడ్డావు. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు దర్శించిన దినమున, దేవుడు నీతో మాట్లాడుతున్న సమయమున, దేవుడు నిన్ను సంధించిన సమయాన మనం స్పందించుదుముగాక. ప్రభువా, ఎస్, నేను యాకోబు లక్షణాలే, యాకోబు ఆలోచనలే, కానీ ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఈరోజు ఇశ్రాయేలుగా నేను మార్చబడి, ప్రభువా నీవు సెలవిచ్చిన మాట, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము, ఈ అనుభవంలోనికి మనం వచ్చుదుముగాక. అందుకే అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. సంఘానికి వస్తుంటే, ఎరా నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? అరే ఇప్పటివరకు తెగ చూసేసినావు సెల్, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ప్రియ బిడ్డ, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండానట్లు బాగా అర్థం చేసుకోవాలి. కఠినమైన హృదయంతో, మనస్సుతో రాకుండానట్లు చాలా జాగ్రత్త. హేరా, నా మనస్సు నాతో మాట్లాడుద్ది, ఎవ్వడు చెప్పక్కర్లే. అబ్బా ఏం ప్రకటిస్తావురా, ఏమి చెబుతూ ఉన్నావురా, నువ్వు కరెక్ట్ ఏందిరా, అబ్బా మోసగాడురా అని ఎవరు చెబుతారు? మనస్సాక్షి కల్మషము తోచకుండా అంటే, దేవుని వాక్యపు వెలుగులో సంఘానికి వచ్చే ముందు అన్నీ సరి చేసుకోవాలి, మనస్సును నిర్మలపరుచుకోవాలి, కడుక్కోవాలి. అక్కడికి నువ్వు ప్రారంభించాలి. ప్రభువా, ఈరోజు సంఘంలో నేను దీవించబడాలి, ఈరోజు ఆశీర్వదించబడాలి, నీవు నాతో మాట్లాడాలి. నా బ్రతుకు ఎలా కొనసాగుతుందో, నూతనమైన బ్రతుకు, దివ్యమైన బ్రతుకు, ఘన కీర్తి ప్రతిష్టలతో కూడిన బ్రతుకు, నిన్ను మహిమపరిచే బ్రతుకు. అమ్మ రెండవది ఏమంటాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన దేవునికి స్తోత్రం. ఆనాడు బలినిచ్చి హిస్సోపుతో ఆ బలి రక్తాన్ని, అమ్మ ఎవరైతే బలి అర్పించారో వారిపై, అలాగే లోపల ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిపై, ఆ బలిపీఠంపై అంతా యాజకుడు ఆ హిస్సోపుతో ఆ రక్తాన్ని చిలకరించేవాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రోక్షణ. ఇప్పుడు రెండవదిగా ఏమంటూ ఉన్నాడంటే, మీ హృదయములు ప్రోక్షించబడినవై, అంటే ఉదయాన్నే మోకాళ్ళు వేసి నీ హృదయాన్ని కడగాలి. కడగబడిన అనగా ప్రోక్షించబడిన హృదయములు గలవారమై. మూడవది, అమ్మ నిర్మలమైన ఉదకముతో
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటాడు అంటే నిర్మలమైన ఉదకముతో స్నానమును ఆచరించి, అంటే బాప్తిస్మం పొందాను చూసారా, ఆ నిర్మలమైన అనగా ఆ నీటితో వాక్యము ద్వారా కడగబడి, అంటే పాపినను ఒప్పుకుని కడగబడిన తరువాత ఆ హృదయము కలిగిన ఈ వ్యక్తి బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన వాడై, బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి. అంటే ఇప్పుడు బాప్తిస్మం లేని వాళ్ళు రాకూడదని కాదు, నీవు త్వరలో బాప్తిస్మం తీసుకుందువు గాక అని. ఆమేన్. ప్రియులారా, నీవు ఉదక స్నానము చేత బాప్తిస్మం పొందిన వాడివై ఏమంటాడు, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదము. ప్రియులారా, క్రైస్తవుడు ఎలా రావాలి తెలుసా? దేవుని సన్నిధికి బైబుల్ లేకుండా సెల్ ఫోన్ ఒకటి వేసుకుని, ఎరా ఎక్కడున్నావు, పలానా సెంటర్లో ఉన్నా, వచ్చేస్తున్నా. ఒక బైబుల్ లేదు, ఒక సిద్ధపాటు లేదు, దేవుణ్ణి అడిగేది లేదు, ఏమీ లేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఎంత అయింది టైం? 12. పర్వాలేదు, పోదాం పదా అంటే మానేమని నేను అనట్లే. అమ్మా, ఈ పై విషయాలు నువ్వు జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ అంటాడు కదా, విశ్వాసములో నిశ్చయత, యథార్థమైన హృదయం. అంటే బాహ్యంగా భక్తి, లోపల కుయుక్తి, వేషధారణ ఉండదు. ఎలా రావాలి తెలుసా? విశ్వాసం. ప్రభు నా ప్రార్థన వింటాడు, ప్రభు నన్ను దీవిస్తాడు. విశ్వాసం. ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు నా బ్రతుకునే మారుస్తాడు. నేను వెడుతున్న సన్నిధిలో ప్రభు నన్ను దర్శిస్తాడు, నా రోగాన్ని తగ్గిస్తాడు, నా అప్పులను తీరుస్తాడు, నా జీవితాన్ని మార్చేస్తాడు, నా బిడ్డలను గొప్ప చేస్తాడు, నా భర్తను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబ స్థితిగతులు మార్చేస్తాడు అనే విశ్వాసంతో నీవు యథార్థ హృదయంతో, వేషధారణ లేని యథార్థమైన బ్రతుకుతో అంటాడు, దేవుని సన్నిధానమునకు. ఇది చూసారా పౌలు గారు ఎట్లా మాట్లాడుతూ వచ్చాడంటే, ప్రియులారా, సంఘానికి వచ్చే ముందు నేనా సంఘానిక దేవుడు నాతో మాట్లాడతాడా? నో. దేవుడు నన్ను దర్శిస్తాడా? సందేహం, సందిగ్ధం, అనుమానం యేసు నామమున కొట్టివేయబడును గాక. ప్రియులారా, తర్వాత ఒక మాట అంటాడు, సన్నిధానమునకు చేరుదుము అని 20 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అమ్మ ఎవరమ్మా మన దేవుడు? అమ్మ దేవుడు ఎవరు? అమ్మ 31వ తారీఖు వాగ్దానం వచ్చిందా? అమ్మ 1వ తారీఖు వాగ్దానం వచ్చిందా? తీసుకెళ్ళి ఎక్కడో పడేసినారా? ఏం వాగ్దానం అమ్మా? ఇప్పుడు అడుగుతాడని నేను అనుకోలేదే. అరే, ఏం వాగ్దానం అమ్మా? కొంతమంది బైబిల్ మొత్తం ఎతికేస్తారు, ఎక్కడన్నా ఉందేమో. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ ఏమిటి? నిరీక్షణ ఏమిటమ్మా? నిరీక్షణ నా అప్పులు తీర్చబడతాయి. అరే, మా ఇల్లు డబుల్ బెడ్రూమ్ కాదు, 3 బెడ్రూమ్గా దేవుడు మారుస్తాడు. అమ్మ, నా పిల్లల్ని దరిద్రులుగా కాదు, ఐశ్వర్యవంతులుగా, అప్పిచ్చువారిగా నా దేవుడు మారుస్తాడు. ఎందుకు? వాగ్దానం చేసిన వాడు ఆయన మాట అంటే నెరవేర్చే నమ్మకమైన వాడు. మాట ఇస్తే అయిపోయినట్లే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకనే ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన వాడు. రోగం పోద్దా లేదా అమ్మ? పోతుందా లేదా? యేసు నామములో పోవునుగాక. అమ్మ, మన అప్పులన్నీ తీర్చగలిగిన శ్రీమంతుడు మన దేవుడు. ప్రియులారా, మన బిడ్డలు చదువు రావట్లేదు కదా, చేయి పెట్టి ప్రభువా వాగ్దానం చేశావు, నా బిడ్డలు తెలివైన వారు. మొద్దు కొడక, చదువు రాదు, సంజరదు, ఇదేం మాటలమ్మా? ప్రియులారా, అక్కడ అంటాడు కదా, అమ్మ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము.
అమ్మ ఏం ఒప్పుకున్నావు? అమ్మ చాలామంది ఇలా చూడాలి, మనం ఒప్పుకొనినది అమ్మ నిశ్చలముగా అంటే కదలకుండా స్థిరముగా పట్టుకొందుము. ఏమిటమ్మా? కానుక. గట్టిగా ఇది కాదు, మన ఆస్తి పోకుండా గట్టిగా ఇది కాదు, మన అందం పోకుండా గట్టిగా ఇది కాదు అమ్మ. మనం ఒప్పుకొనినది ఏమిటి తెలుసా? ఏమయ్యా ఏంది? ఏం పేరు? నా పేరు నతానియేలు. ప్రభువుని అంగీకరించావా? అద్భుతంగా. రక్షించబడ్డావా? రక్షించబడ్డాను. పాపాలు కడగబడ్డాయా? కడగబడ్డాయి. యేసుని రక్షకుడిగా స్వీకరించావా? స్వీకరించాను. దేవుని కొరకు బ్రతుకుతావా? సావైనా రేవైనా బ్రతుకుతాను, రక్తం కారిపోయినా బ్రతుకుతాను. దేవుని ఎదుట, సంఘము ఎదుట, త్రియేక దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తావా? అద్భుతంగా. ఇక మొదలు పెడతాడు. నా పాపాలు కడగబడ్డాయి, నేను పాపిని, నా యేసు నన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు, అందుకే దేవునికి సాక్షిగా బ్రతకాలని ఎంతమంది ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాను అని చెప్పని సాక్ష్యం ఇస్తాడు. వాళ్ళ భార్య అంటది, నువ్వు కూడా దిగిపోయినావంటే, లేదు వస్తేనే భాష చెబితే వెళ్ళాను. ఈరోజు ఎంతమంది నువ్వు ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా చేపడితే నువ్వు ఏమవుతావు తెలుసా? అసలు నీ బ్రతికెలా మారిపోద్ది తెలుసా? శ్రమలు కొంతకాలమే, శ్రమలట కొంతకాలమే. చూడండి, హెబ్రీ పత్రికలో హెబ్రీలకు ఆ సంఘం గురించి దేవుడు మాట్లాడతాడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ప్రియులారా చూడండి, 10వ అధ్యాయంలో 34వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. పైన అంటాడు, మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరాడపడితిరి. అంతేకాదు, ఇప్పుడు అనుభవించుచున్న శ్రమలు పొందబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావని ఇటు ఎన్నదగినవి కావని శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డారు. ఆస్తులు ఇచ్చేశారు. ఎందుకు తెలుసా? మహిమను చూడగలుగుతూ ఉన్నారు, మహిమను చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఏదైనా డోంట్ కేర్ అంటూ ఉన్నారా? 10 ఎకరాల ఆస్తిరా అంటే పోతే పోనే, 10 ఎకరాలు కాదు 100 ఎకరాలకు మించి మహిమ నా కొరకు సిద్ధంగా ఉంది. అంతలా బ్రతికారా మీరు? అంతలా బ్రతికారా? అసలు మీ బ్రతుకు, మీ విశ్వాసం, మీ యొక్క విశ్వాస యాత్ర ఎంత కఠోరమైనది అయినా సరే మీరు ఎలా ఉన్నారంటే, అసలు మీ విశ్వాసానికి మించిన విశ్వాసం ఎక్కడ కనిపించలే. కొట్టబడుతుంటే ప్రభువా స్తోత్రం స్తోత్రం అని శరీరాలను ఇచ్చేసారు కదా, ఆస్తుల్ని ఇచ్చేసారు కదా, తిడుతుంటే కూడా, ఉమ్మేస్తుంటే కూడా కచ్చిప్పు లేకపోయినా తుడిచేసుకున్నారు కదా. ప్రియులారా, అదేమిటి తెలుసా? మనం ఒప్పుకున్నది నిశ్చలంగా చేపట్టగలిగే భక్తి. అందుకే నువ్వు సంఘానికి వచ్చి సంఘంలో ఒకరికొకరు పురుగొల్పుకునే రీతిగా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి నీవు శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు నిరీక్షణ కోల్పోని వ్యక్తిగా నీవు నిలబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏం భక్తి చేస్తున్నావమ్మా మనం? ఏం భక్తి చేస్తున్నావు? 10 రూపాయలు కలిసి వస్తుందంటే పెంట కూడా తినడానికి ఇష్టపడతాం. ఓటీ చేయడానికి రక్తం కారుతున్నా మనం ముందుకెడతాం. కానీ ఏదమ్మా సమయానికి వస్తే కదా. అందుకనే సాతానుడు అంటాడు, దేవా ప్రభువా ప్రణామములు అంటాడు. ఏమిరా ఏంది ఇలా వచ్చినావు అంటాడు. ఎవరు? యేసయ్య. ప్రణామములు ప్రభువా అంటాడు వాడు. అలా వచ్చి ఏమిరా ఇటు వచ్చా? ఏదో అటు ఇటు తిరుగుతూ వచ్చారు. అబ్రహాం రైతుని దీవించాలనుకున్నా నీకు తెలుసా అంటాడు యేసయ్య. ఊరుకో ప్రభు, వాడు ఎక్కడ దీవించబడతాడు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? అబ్రహాం రైతుని దీవించి గొప్ప చేసి హెచ్చించాలని ఆశపడుతున్నాను అంటాడు. సాతానుడు అంటాడు నెమ్మదిగా, ప్రభు వాడిప్పుడు దీవించబడాలి ప్రభు, ఎందుకంటే వీడు టైంకి రాడు. అర్థమవుతుంది అమ్మ? వారపు కూడికలకు రాడు,
సాతానుడు అంటాడు, వీడికి తలపోటు పెడతాడు. అన్నీ రెడీ అయిపోగానే 10 గంటలకల్లా అక్కడ ఉండాలనుకుంటాడు. ఈ లోపల నెమ్మదిగా మైగ్రేన్ స్టార్ట్ అవుద్ది. ఏ గ్రేను అమ్మ? మైగ్రేన్ స్టార్ట్ అవుద్ది. ప్రభు ఇప్పుడే సాతానుడు అక్కడ ఛాలెంజ్ చేసి వచ్చాడు. ఏమని? ఈ అమ్మగారు ముందే పెడుతున్నారు, ఈ అయ్యగారు ముందే బయలుదేరుతున్నారు. అందుకని వీడికి నెమ్మదిగా కడుపులో నొప్పి. ఏమేవో రాత్రి ఏంది నాను అరగలేనంటుంది, కడుపులో నొప్పి. తొందరగా బయలుదేరవాయా, పిల్లలు రెడీ అయినారు, అందరు రెడీ అయినారు, తీ బండి తీ. అబ్బా కిక్కు కొట్టి అబ్బా నడవండి, ఇది లేదు కదా. అబ్బా మీరు వెళ్ళిపోండి, ఏదోలాగా నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళిపోండి. ఏమండి 10:30 అయిందండి. వద్దే సతాయించుకు, మీరు పోండి. ఆటో దొరికి ఇక్కడికి వచ్చేటప్పటికి 12. వీడు ఈ టిక్ అవట్లే. వీళ్ళు వచ్చి 12కి వచ్చారు, వాడు చూసుకుంటాడు. ఏంది అంత బాగానే ఉన్నట్టుంది. ప్రభువా స్తోత్రం. టైం అబ్బా పావుతక్కుంటుంట, ఇంకేం పోతాంలే. నెమ్మదిగా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. అక్కడ సాతాను అంటాడు, ప్రభువా చూసేవా వాడు ఎక్కడ దీవించబడతాడయ్యా, వాడు ఎక్కడ కడుపులో నొప్పి నేనే ఇచ్చాను. ఎవడు? సాతాను. అయినా నువ్వేమన్నావు? కడుపులో నొప్పిని కూడా వాడు ఏమాత్రం కేర్ చేయడు, బయలుదేరి కిక్కు కొట్టి వెళ్ళిపోతాడు చూడు అన్నావు. ప్రభువా ఏమైంది? వాడి ఇంట్లో నాతో ఆడుకున్నాడు చూడు అంటాడు. దేంతో? సెల్ ఫోన్తో. అమ్మా దేవుడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. సేవకుడిని తీసుకొచ్చాడు, పాటగాండ్రని తీసుకొచ్చాడు, మ్యూజిషియన్ తీసుకొచ్చాడు. అన్ని సర్ది చెమట్లు కార్చి వంటలు చేసి పాపం చాలా ప్రయాసపడి ప్రార్థన చేసేవారు వచ్చారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కడు రాడే. ఏమమ్మా ఎందుకు లేట్ అయిందంటే, ప్రియులరా ఎందుకు రాలేదమ్మా అక్క అంటే, వద్దా అనుకున్నాం బ్రదరే, చుట్టాలు వచ్చినారు. చుట్టాలు రావద్దని చెబితే చుట్టాలు వచ్చినారు. ఎవరు పంపించారు? అప్పుడు నువ్వేం చేయాలి? అమ్మ అన్నీ ఉన్నాయి, వంట కూడా చేసి పెట్టే, మీరు వస్తారని శుభ్రంగా కూర్చొని తినండి, మాకు లేకపోయినా పర్వాలేదు, మొత్తం మీరే తినండి, మేము మాత్రం మందిరానికి వెళ్ళి వస్తాం. మీరు ఒక్కసారి అలా చేశారనుకో, రెండోసారి బంధువు రాదు. ఒక రోజు కడుపులో నొప్పి వచ్చింది అనుకో, అయినా సరే స్టార్ట్ చేసి, కడుపులో నొప్పి వస్తే నీకు ఏమన్నా ప్రాణం పోయిందా? వచ్చి ఇక్కడ పడిపోరా భయ్. మైక్రో నొప్పి వస్తే నీకు ఏమన్నా తలకాయ ఊడిపోయిందా? ఇక్కడికి వచ్చి పడిపోతల్లి, ఇక్కడికి వచ్చి పడుకో, అక్కడ అవసరమైతే ఒక కార్పెట్ వేస్తాం. నాకెవరు నేర్పించారు తెలుసా? నా భార్య నేర్పించింది. అన్నీ బాగున్నప్పుడు అన్నాను, నేను బిజీ అని నీకు తెలీదా, దేవుడికి తెలిసిలే పో అన్నాను. మొత్తం ఆమెని పో అన్నాను. ఎక్కడికి? మందిరానికి. మన అన్నీ పోయినాయి. నేను ఫెయిల్ అయిపోయిన క్యాండిడేట్లో మొట్టమొదటి వాడిని. సక్సెస్ అయినోడు చెప్పినా మీరు వినక్కర్లే, అట్టర్ ఫెయిల్యూర్ లైఫ్ నాది. నేను చెబితే మీరు అక్షరం వినాలి. ఎందుకు తెలుసా? ఈ ఫెయిల్ అయిపోయిన వీడిని ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు ప్రభు అని నేను అడిగా ప్రభుని. ఒరే నువ్వైతేనే బాగుంటుందిరా అన్నాడు దేవుడు. ప్రభు సక్సెస్ అయినోడు పెట్టు ప్రభు అంటే, సక్సెస్ అయినోడు గురించి ఎవడు సరిగా విండు. నువ్వు ఫెయిల్ అయిపోయావు కనుక ఎవడు ఫెయిల్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీదేరా. సక్సెస్ అయినోడు తీసుకొస్తే ఎవరిని పట్టించుకోడు వాడు. ఫెయిల్ అయిపోయినోడు తీసుకొస్తే నువ్వు చెబుతుంటే అందరూ అలా వింటూ ఉంటారు. వాళ్ళ జీవితాల్ని నువ్వే కట్టగలవు, వాళ్ళ జీవితాల్ని నువ్వే బాగు చేయగలవు. అందుకనే అట్టర్ ఫెయిల్యూర్ నీ లైఫ్. నువ్వు సక్సెస్ అనుకుని ఇక్కడ నిలబడ్డావేమో, కాదు, అట్టర్ ఫెయిల్యూర్ నువ్వు. అందుకని నిన్ను ఇక్కడ పెట్టాను. నీ మాట ఇప్పుడు సంఘం వినాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, సాతానుకి దేవునికి నిత్యం వాగ్యుద్ధం జరుగుతుంది అక్కడ. మన కుటుంబాలని దీవించాలని, యవ్వనస్తులకి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని. ఆమె చెప్పట్లేదు దీనిలో ఒక్కరు కూడా. ప్రియులరా, వాళ్ళు సంబంధాలు కూడా వెతుక్కుని పెళ్లి చేసుకుంటారు. ఎరే ఇటురా, ఆ జడ చూడు. మన కాలేజీ పిల్లలు, ప్రియులరా ఒక్క మాట చెబుతున్నాను చూడండి, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు అనుకో, జీవితం అంతా కష్టాలే. ఒక్కసారి సేవకుని మాట విని, దేవుని చిత్తానికి లోబడి, సంఘముగా సమకూర్చబడిన నీవు వాక్యముతో, తరువాత నిర్మలమైన ఉదక స్నానము చేత నీవు శుద్ధీకరించబడి, మహిమ కలిగిన సంఘంలో మహిమ కలిగిన బిడ్డగా నువ్వు కట్టబడుతూ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోగలిగితే, నీ మ్యారేజే కానీ, నీ ఇల్లే కానీ,
అమ్మ నువ్వు చేసే ఏ పనైనా దేవుని చిత్తానికి, తండ్రికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్న, తన్ను తాను అప్పగించుకున్నట్లుగా నీవు దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే జీవితం అంతా సుఖమే. ఆమె చెప్పలే. ఎవడైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను చెబుతున్నాను, వాడి కష్టాలు ఉంటాయి చూడు, ఇంక చెప్పలేడు వాడు. ఏం బాబు బాగున్నావా, అమ్మా ఎలా ఉన్నావు తల్లి అని, చచ్చిపోలేక బ్రతుకుతున్నాను అంతే. ఎస్, నాకు తెలుసున్న బిడ్డలు ఉన్నారమ్మా, నాకు తెలుసున్న కాళ్ళు పట్టుకుని ఏడ్చి చెప్పిన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆ బిడ్డలు ఏమంటారు తెలుసా? నిజమే అంకుల్, నిజమే పమిడి మొత్తం తడిచిపోయింది, టవల్ తెచ్చుకుంటారు ఇంట్లోంచి. పిల్లరా, దేవుని సంఘానికి పిలువబడ్డావు, వాక్యము చేత నీవు కట్టబడాలి, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి, ప్రభు అడుగు జాడల్లో నువ్వు సాగిపోవాలి. లోకం ఏమంటే తెలుసా? కుటుంబం అంటే ఈ కుటుంబం అండి. నేను ఈ క్రైస్తవ కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు, ఇటువంటి బిడ్డని ఎక్కడా చూడలేదు. 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు వచ్చిన ఈ శరీరాశల్ని చంపి, ప్రభువా నీ చిత్తానికి నన్ను అమర్చు, నీ చిత్తానికి నన్ను అమర్చు. నువ్వు ప్రార్థించగలిగితే సాతానుడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతాడు. 42వ అధ్యాయం వచ్చేసరికి అమ్మ అన్ని రెట్టింపు ఆశీర్వాదాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు, అమ్మ రెట్టింపు ఘనత, రెట్టింపు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిగాడిదలను కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నీవేం నేర్చుకోవాలి వాళ్ళు తెలుసా? నా తండ్రికి నేను అప్పగించుకుందునుగాక, నా ప్రభువునకు నేను అప్పగించుకుందునుగాక, సజీవ యాగముగా నా శరీరమును, నా ఆత్మను, నా ప్రాణమును నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన చేయగలిగితే సరాసరి దేవుని ఆత్మ అలాగే నీ మీదకి వచ్చి అమ్మ నిన్ను నింపేస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధిగా మార్చబడతావు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోతుంది తెలుసా నీ బ్రతుకు? నీ బ్రతుకు ఎలా మారిపోద్దు చూడు. ఎప్పుడైతే సజీవ యాగంగా దేవునికి అప్పగించుకుంటావో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తున్నా. దానియేలు గ్రంథం చదివి ముగించాడువే, 3వ అధ్యాయం 17-18 వచనాలు. అమ్మ మైక్. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? ఎప్పుడైతే ప్రభు నా కొరకు తండ్రికి అప్పగించుకున్నాడు, నన్ను ఈ దుష్ట లోకములో నుంచి విడిపించిన దేవుడు పరిమళ వాసనగా ఉండుటకు ఇష్టపడ్డాడు. అంతేకాదు సంఘములో పరిశుద్ధమైనదిగా, నిష్కళంకమైనదిగా, ముడతైనను మత్సైనను లేని మహిమ కలిగిన సంఘముగా దేవుడు మార్చడానికి సంఘంలో నన్ను చేర్చాడు. ఇప్పుడు నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటున్నాను అని నువ్వు తీర్మానానికి రాగలిగితే ఇప్పుడు నీ మాట ఏముంటుంది తెలుసా? బయట ఏ పాపం ఎదురైనా, ఏ ఒత్తిడి ఎదురైనా, ఎవ్వడు ఏమి భ్రమ పెట్టినా, నువ్వు చర్చికి ఎందుకు పోతున్నావు అన్నా, ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావన్నా, ఏమంటావు తెలుసా? నేను సేవించుచున్న దేవుడు ఎవరు? అమ్మ చెప్పాలి. నేను సేవించుచున్న దేవుడే. చెప్పండి అమ్మా, దేవుడే. దేవుడు చప్పట్లు కూడా దేవుడు మహిమపరచాలి. ఏం మాట్లాడతావు తెలుసా? నీ ద్వారా దేవునికి మహిమ, నీ ద్వారా దేవునికి ఘనత, నీ ద్వారా దేవునికి సంతోషం. ఎక్కడికి వెళ్ళినా నేను సేవిస్తున్న దేవుడే దేవుడు. ఆయన నీవు పెట్టే శ్రమకు, నీవు పెట్టే నిందకు, నీవు పెట్టే నష్టానికి, నీవు ఏది చేసినా దానిలో నుంచి నన్ను తప్పించి కాపాడడానికి నా దేవుడు శక్తి కలిగినవాడు. ఒకవేళ కాపాడపోయినా అరే
తీసేరా, దానికి నేనేమి తలంచుతాను? ఇది రోషము కలిగిన క్రైస్తవుని బ్రతుకు. ఇది రోషము కలిగిన క్రైస్తవుని బ్రతుకు. నీకేం నష్టం ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఈ రోషం కలిగి బ్రతుకుతున్నావో, అమ్మ 3వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అమ్మ ఇప్పుడు చూడాలి. 28, 29 వచనాలు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. అమ్మ ఎవరు? నా యేసయ్య గురించి ఎవడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? అమ్మ దేవుణ్ణి తెలియని వాడు, అన్యుడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకును బట్టి, నీ నిర్ణయాన్ని బట్టి, నీ రోషమును బట్టి, రోషము కలిగిన నీ భక్తి జీవితాన్ని బట్టి అవతల వాడు ఏమంటున్నాడు తెలుసా? అరే అబ్రహాం రైట్, అరే ఈ బిడ్డ, అరే ఈ కుమారుడు, ఈ యవనస్తుడు ఆరాధించే దేవుడే పూజార్హుడురా. మనం సేవిస్తున్న దేవతలు ఇవి దేవతలు, విగ్రహాలు, ఇవన్నీ కూడా వెండి బంగారమే. అగ్నిలో నుంచి లేపాడురా. ఉద్యోగం నుంచి నేను తీసేయాలనుకున్నాను, నా మనస్సు అంగీకరించలేదు. నా మనస్సును మార్చిన వీడి దేవుడే పూజార్హుడు. ఈ బిజినెస్ నష్టపరచాలనుకున్నాను. మా రాజు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, అక్కడ మిర్చి బండి ఉంటుంది కదా, ఆ పక్కడు వీడు ఎప్పుడు లేచిపోతాడు అని చెప్పని పొల్లేస్తూ ఉంటాడు. అక్కడ చాలామంది బళ్ళు పెడితే అందరినీ లేపేసి వస్తాడు వాడు. ఈయన అంటాడు, అన్నిటికీ సమర్పించేసుకున్నాడు రాజు. అన్నిటికీ ప్రభువా నీ చిత్తం, ప్రభువా నీ ఉద్దేశం, ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉంచు, ఇదిగో వాక్యానుసారంగా బ్రతికించు. ప్రతి దానిలోనూ ఆయన నమ్మకంగా బ్రతుకుతాడు. ఆ పక్కన ఉన్నవాడు నాయకుడే, పలుకుబడి కలిగిన వాడే. ఈయన ఎక్కడి నుంచో వచ్చిన చిన్న జీవే, కానీ వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడు ఏమరచండమ్మా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటాడు అక్కడ నెబుకద్నెజరు అంటాడు, ఏందిరా వీళ్ళ తెగువేందిరా, వీళ్ళ ధైర్యం ఏందిరా, వీళ్ళు బొడ్డాళ్ళరా, వీళ్ళు చిన్నోళ్ళు, ఏంటి అంత ధైర్యం? వారు సేవించుచున్న దేవుడు, వారు పూజించుచున్న దేవుడు. అమ్మ నా దేవుడు రోషం కలిగిన వాడు, అగ్ని లాంటి వాడు మన దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న భాగ్యం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. ఈరోజు నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే, ఈరోజు దేవునికి అప్పగించుకోగలిగితే, చీ ఈ త్రాగుడు, చీ ఈ గుట్కా, చీ ఈ స్నేహం, చీ ఈ బ్రతుకు అని అసహించుకుని ప్రభువును ప్రేమించి ప్రభు యొక్క కృపలో ఆయన పాదాల చెంత ఇప్పుడు మోకాళ్ళు వేసి, ప్రభువా నాయన షడ్రకు మేషకు అబేద్నెగోలు నీవు దేవుడు అని గుర్తించగలిగారు. అయ్యా ఈ లోకమును సృష్టించిన మహనీయుడు అని గుర్తించగలిగారు. అగ్ని జ్వాలలను ఆర్పగలిగిన దేవుడు అని వారు గుర్తించగలిగారు. అయ్యా సేవించారు, లోబడ్డారు, దీవించబడ్డారు. సామ్రాజ్యం అంతా కూడా మార్చబడిందే. ప్రియ దేవుని బిడ్డలారా, మన వల్ల సమాజం మారాలమ్మా, మన వల్ల అన్యులు మారాలమ్మా, మన వల్ల పాపంలో ఉన్నవాడు పరిశుద్ధతలోకి అడుగు పెట్టాలమ్మా, మన వల్ల కృంగిపోతున్నవాడు లేపబడాలమ్మా, మన వల్ల ఏడుస్తున్నవాడు నవ్వాలి. ఇది మన బ్రతుకు ఛాలెంజ్. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేగాని మన బ్రతుకు క్రీస్తుని ఎరగని బ్రతుకుగా బ్రతకూడదు. క్రీస్తుని ఎరిగి ఆయన సేవిస్తున్న రోషము కలిగిన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. ఇది జీవితం. ఎలా జీవించాలనుకుంటున్నావు? ప్రియులారా, ముగిస్తున్నాను.